హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో మాక్సిమం చాలా మంది ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. బట్ అయితే మనము చాలా దూరం వెళ్ళే బడ్జెట్ అయితే లేదు ఇప్పుడు. సో అందుకని మాకు దగ్గరలో మచిలీపట్నం బీచ్ ఉంటుంది అనమాట. సో ఆ బీచ్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. ఎట్లా ఉంటుందో నేను కూడా చూడలేదు. సో పదండి వెళ్దాం. వింటూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్ కి. ఏం చేద్దాం బీచ్ కి వెళ్ళి? ఆకుంటావా? ఏం ఆకుంటావు? ఆగలేదు. ఏం ఆకుంటావు బీచ్ లో? అందరూ పిల్లలు బ్యాచ్ హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు ఎక్సైటింగ్ ఉన్నారు బీచ్ కి వెళ్ళడానికి? లక్కీ ఫస్ట్. ఈ చిన్నపిల్లలు ఇద్దరు అక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇప్పుడు మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా పిల్లల కోసమే. ఎప్పుడు వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట ఇది వాళ్ళకి. అండ్ మచిలీపట్నం బీచ్ మేము వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మో. సో గుడివాడ నుంచి మచిలీపట్నం బీచ్కి మాకు నియర్లీ 1.5 hours పట్టింది. వెళ్దామా బీచ్కి? లక్కీ వెళ్దామా బీచ్కి? హాయ్ గాయ్స్, మేము బీచ్కి వచ్చాము. ఆరెంజ్ కార్ ఎక్కుతాను. ఆరెంజ్ ఎక్కుతా. ఏంటిది? ఆరెంజ్ కార్. ఎక్కడ కారు ఉంది? ఎక్కడుంది కారు? ఆ కారు ఎక్కుతావా? అడుగు ఎంతో ఎక్కుదాం పద. హాయ్ గాయ్స్. హాయ్ గాయ్స్. యాక్చువల్లీ బీచ్ అయితే చిన్నగానే ఉందన్నమాట, అంత ఎక్కువ వాటర్ లేవు. బట్ పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. మేము కూడా వాళ్ళని ఆడించడానికి ఒక 1 hour వరకు ఆ ఒడ్డునే ఉండి చాలాసేపు ఆడుకున్నాము. తర్వాత మేము కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట అసలైన లోతు ఏంటి అని చెప్పి. ఇక్కడే ఉండమ్మా. మా లక్కీ అయితే బాగా ఎంజాయ్ చేశాడనమాట ఆ రోజు. బట్ మేమైతే అనుకోలేదు వాడు వాటర్లోకి వెళ్ళి అంతలా ఆడుకుంటాడు అని చెప్పి. నార్మల్గా పిల్లలు అలా ఎక్కువ వాటర్ చూస్తే భయపడతారు కదా, సో అట్లా భయపడతారు ఆడరేమో అనుకున్నాం. కానీ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. బట్ నాకైతే ఒకటి అనిపించింది ఏంటంటే, ఇట్లా పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా అవుటింగ్స్కి జస్ట్ నార్మల్గా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనిపించింది. అండ్ వాళ్ళు కూడా ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తారు కదా, సో ఫోన్లో చూసే వాళ్ళకి వెళ్ళాలనిపించి అడిగారనమాట. సరిగా పెట్టాడు బట్టట్లా. బీచ్ నచ్చిందా? అండ్ ఇక్కడ ఏంటంటే లక్కీ నార్మల్గా మొబైల్లో వీడియోస్ అవి చూసేటప్పుడు బీచ్లో ఇసుకతో ఇల్లు కట్టవచ్చు, అండ్ బకెట్లో ఇసుక వేసి తీస్తే మళ్ళీ బకెట్ వస్తుంది మనకి, ఇట్లాంటివన్నీ చూసి చెప్తూ ఉంటాడు. సో అందుకనే వాడికి అలా కూడా చేయించామన్నమాట. అండ్ ఇదేంటంటే నేను కొన్ని ఇన్స్టా రీల్స్ కోసము వీడియోస్ అవి తీసుకున్నాను. నేను అన్నీ ముందే ప్లాన్ చేసుకున్నాను, ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా తీసుకోవాలి అని. అండ్ మా సిస్టర్కి నాకు సేమ్ ఫ్రాక్స్ కూడా తీసుకున్నాను, ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి. సో నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను చూడండి, ఐడి డిస్క్రిప్షన్లో ఉంది.
గుర్రం ఎక్కడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఒక 10 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ అట్లా తీసుకొచ్చాడు. 100 రూపీస్ తీసుకున్నాడు. అండ్ కజిన్స్ అండ్ మిగతా పిల్లలు వాళ్ళు కూడా గుర్రం మీద పిక్స్ అవి తీసుకున్నారు. దానికి ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ తీసుకున్నారు వాళ్ళు. వాడికైతే అసలు నచ్చలేదు, భయమేసింది. బట్ నేనైతే అదొక మెమరీగా ఉంటుంది కదా అనేసి వాడితో పాటు వెళ్ళాననమాట. అండ్ మేము యాక్చువల్గా అయితే సన్‌రైజ్ చూద్దాము అనుకున్నాము. బట్ పిల్లలతో అంత త్వరగా వెళ్ళడం అవ్వదని చెప్పేసి సన్‌సెట్ అయితే చూసాము. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసి జుట్టు ఇదంతా. సో బీచ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు టిఫిన్ చేద్దామని చెప్పి ఒక దగ్గర ఆగామన్నమాట. బట్ టిఫిన్ అయితే చాలా చండాలంగా ఉంది. సో ఆ సంగతి పక్కన పెడితే మీరు ఎవరైనా రీసెంట్ డేస్లో ట్రిప్స్ ప్లాన్ చేస్తే కనుక వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో ముందే ప్లాన్ చేసుకోండి. కాదు, బీచ్లో బాగా ఎంజాయ్ చేసావా? బాగా ఆడుకున్నావా? నచ్చిందా బీచ్? అండ్ నేను తీసుకున్న వీడియోస్ అయితే బాగా వచ్చాయి. ఇన్స్టాలో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.